నా ఆశీర్వాదానికి అడ్డంగా ఉన్నటువంటి బలహీనత ఏంటో నువ్వు అది గుర్తించుకో, దానిలోంచి నువ్వు బయటకు రా. అప్పుడు దేవుడు ఎక్కలేనంత కొట్ట మీదకి ఎక్కిస్తాడు. అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అధికంగా ఆశీర్వదిస్తాడు. దావీదు చేసిన తప్పును తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు, తర్వాత మరలా రాజ్యాన్ని తిరిగి పొందుకున్నాడు. సంసోను తప్పు ఒప్పుకున్నాడు, మరలా నాకు బలం ఇమ్మన్నాడు, ఫిలిష్తీయులను చంపాడు, కాబట్టి మరలా పునర్వైభవాన్ని అతను పొందుకున్నాడు. ఇష్టమైనటువంటి న్యాయాధిపతిగా మరణించాడు. తప్పు చేయనివాడు ఎవడు ఉండడు, పొరపాటు చేయనివాడు ఎవడు ఉండడు, కానీ పొరపాటులో జీవించేవాడే అంతకంతకు తప్పు చేసేవాడు. కనుక పొరపాటును మానుకుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ నువ్వు దేవునితో సహవాసం కలిగి దేవునితో అంటకట్టబడి నడిస్తే ఆ పరలోక రాజ్యంలో వెళ్ళడానికి, నువ్వు ఆపడానికి ధైర్యం ఎవరికి సరిపోతుంది? ఆ పరలోక రాజ్యమే నీది, ఆ స్థానమే నీది, ప్రభు యొక్క మరి రొమ్మును ఆనుకుని కూర్చుని అవకాశమే నీది. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నాను, వింటున్నాను, వెళ్ళిపోతున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఇది కాదు. దేవుని వాక్యానుసారంగా నడవండి, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండండి.